హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను లేట్గా పెట్టడం జరుగుతుంది. 13వ తారీఖు ప్రసాద్ ల్యాబ్లో ఒక ఫంక్షన్ జరిగిందనమాట. మూవీ లాంచ్ ఈవెంట్. ఆ పర్సన్ని మీట్ అవ్వాలని చెప్పి చాలా హ్యాపీగా నేను నా ఫ్రెండ్ సాయి కలిసి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళేదారిలో ఇంత ట్రాఫిక్ అయితే గట్టిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అయినా సరే మనోడిని చూడాలని ఒక ఆశతో ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. మనోడి మీద ఎందుకు మాకు అంత ఇంట్రెస్ట్ కలిగిందంటే, తనే ప్రొడ్యూస్ చేసుకుని తనే ఒక డైరెక్షన్ చేసుకుని ఒక సినిమా అనేది చేశాడనమాట. ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటానికి ప్రతి ఊరు తిరుగుతూ ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో తనకే తెలియని ప్రతి ఊరు వెళ్ళి తన సినిమాని తాను ప్రమోట్ చేసుకోవాలని తపంతో కష్టపడుతున్నాడు. అలాంటి మనిషిని చూసి మాకు కూడా ఏంటి, తను అనుకున్న డ్రీమ్ కోసం ఎంతలా కష్టపడతాడా ఏ మనిషి అయినా అనేలా అనిపించింది. అతను ఎవరు కాదండి, తనే సూపర్ రాజా అండి. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అనే మూవీ టైటిల్తో మన ముందుకు వస్తున్నాడు అనమాట. ఇలా తన డ్రీమ్ కోసం కష్టపడే ఒక మనిషికి మనవంతు సాయం చేద్దాం, మనం కూడా ఒక సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళడం జరిగిందండి. కానీ అక్కడ తర్వాత మనోడు అందరం స్టేజ్ మీదకి వచ్చేమన్నాడు. తర్వాత రచ్చ అయిపోయింది. కానీ మొత్తానికి సూపర్ రాజా సూపర్ అనిపించాడండి. ఎందుకంటే తన సినిమాని ఒక మైత్రి బ్యానర్లో రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అదీను తను అలా ప్రతి ఊరు తిరిగి అంతలా కష్టపడడం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట. తర్వాత మనోడు వచ్చిన గెస్టులు అందరినీ చీఫ్ గెస్టులు మీరే అని చెప్పేసి అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్స్ చెప్తూ వెళ్తున్నాడు. సో వచ్చిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ కళ్ళలో కూడా మనకు కనిపిస్తుంది కూడా. నేను మాటిస్తున్నాను, గుర్తులు పెట్టుకోండి. ఈ సినిమా చూసాక ఈ సినిమా